హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టోగన్ తెలుగు. ఇవాళ మనం ఒకసారి బిట్కాయిన్ అప్డేట్స్ చెక్ చేద్దాం. అట్లాగే ఏవైతే మన ప్రీవియస్ వీడియోస్లో ఆల్స్ ఉన్నాయో ఆ ఆల్స్ కూడా కవర్ చేద్దాం. అట్లాగే ఇక్కడ నుంచి ఏంటి ప్రెజెంట్ మనం ప్రాఫిట్ బుక్ చేయాలా లేదు అని అంటే ఇంకా బిట్కాయిన్ లేకపోతే మార్కెట్ ఇంకొక కొత్త హయ్యర్ హైస్కి వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందా అని ఇవాళ ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. ఎప్పుడైతే రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఎప్పుడైతే రేంజింగ్ చేస్తుందో అంటే దాని అర్థం ఏంటి అని అంటే రేంజింగ్ చేస్తుంది అని అంటే అక్కడ స్టెబిలిటీని తెచ్చుకుంది. సో బయ్యర్స్ మంచి స్ట్రెంగ్త్లో ఉన్నారు, సెల్లర్స్ వాళ్ళ వల్ల కావట్లేదు మార్కెట్ని కిందకి తీసుకెళ్ళడం. సో అక్కడ రేంజింగ్ చేస్తుంది అనే అర్థం. రేంజింగ్ చేస్తుంది అంటేనే ఆ వాల్ని బ్రేక్ చేయడానికి రెడీగా ఉంది అని అర్థం. సో వాల్యూమ్ అక్యుములేట్ అవుతూనే ఉంటుంది, అక్కడక్కడే మనకి రేంజ్ చేస్తూనే ఉంటే వాల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. మనకి వాల్ బ్రేక్ చేస్తుందా లేదా అని అర్థం అవ్వాలి అని అంటే క్లియర్గా ఎవ్రీ కాండిల్ మార్కెట్ కొంచెం రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి పైకి వెళ్ళి కిందకు వస్తుంది అని అంటే దాని అర్థం అక్కడ వాల్ని చిన్నగా బ్రేక్ చేస్తుంది అని అర్థం. యూజువల్గా ఎప్పుడైనా హ్యూజ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ఎప్పుడైనా వస్తే ఎట్లా అయితే వచ్చిందో ఏ డే టైం ఫ్రేమ్లో వస్తుందో అదే డే టైం ఫ్రేమ్లో మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రిజెక్షన్ తీసేసుకుంటుంది ఇనిషియల్గానే. కానీ ప్రజెంట్ మనకి ఏదైతే 94 to 98 మధ్యలో మనకు ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఇక్కడే మనకి రేంజింగ్ చేస్తుంది మార్కెట్. రేంజింగ్ చేస్తుంది అని అంటే సూన్ ఆర్ లేటర్ ఈ రేంజ్ని బ్రేక్ చేస్తున్నాము అని అర్థం. సో డైరెక్ట్గా బ్రేక్ చేసేస్తామా అని అంటే లేదు. దాని గురించి ఇవాళ డిస్కస్ చేస్తూ ఎక్కడెక్కడ దాకా మనకి మళ్ళీ డిప్ ఛాన్సెస్ అయితే వస్తాయి, అలాగే ఆల్ట్స్లో ఎక్కడ దాకా డిప్ ఛాన్స్ వస్తుంది, ఎక్కడక్కడ ఏ బయింగ్ జోన్స్లో ఏ ఆల్ట్స్ బై చేస్తే బాగుంటుంది, లేకపోతే మార్కెట్ మొత్తం ఫాల్ అయితే కనుక మనం ఏ బయింగ్ జోన్స్లో మనం ఐసైట్ పెడితే కనుక మంచి డిప్ జోన్స్ని క్యాచ్ చేయగలము అన్నదే ఈ వీడియో గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో మనం ప్రజెంట్ బిట్కాయిన్ చూస్తే కనుక $94,402 అయితే ట్రేడింగ్ అవుతుంది ప్రజెంట్. మనకి 4 days నుంచి మార్కెట్ అన్నది ఇక్కడిక్కడే రేంజింగ్ అయితే చేస్తుంది. సో కన్సాలిడేట్ అనండి లేకపోతే రేంజింగ్ అనండి ఏదైనా కానీ. అట్లాగే 4 hours స్ట్రక్చర్లో చూసుకుంటే కూడా మనం ఇప్పటిదాకా ఏదైతే ఈ లోని ప్రీవియస్గా మనకు వచ్చిన 91,700 లోని ఇప్పటిదాకా మళ్ళీ కన్జ్యూమ్ చేయలేదు, ఒక అప్ ట్రెండ్లోనే కూర్చున్నాము ప్రజెంట్ ఇదే రేంజ్ దగ్గర. అట్లాగే రెసిస్టెన్స్ చూసుకుంటే కనుక సేమ్ ఇదే రేంజ్లో 95 to 95,800 మధ్యలో అయితే మనకి రెసిస్టెన్స్ వస్తుంది. బట్ ఇవాళ వచ్చిన ఈ 4 hours క్యాండిల్లోనే హ్యూజ్ సెల్లర్స్ అన్నది టేక్ ఓవర్ అయితే చేశారు. ఇవాళ మండే కాబట్టి మార్కెట్లో మంచి వాల్యూమ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ నుంచి ఇది ఛానల్ని బ్రేక్ చేస్తుందా ఏంటి అన్నది అయితే తెలుస్తుంది. సో ఇన్ కేస్ ఇది ఇట్లానే బ్రేక్ అయితే కనుక మనం రీటెస్ట్ వచ్చిన తర్వాత ఈ రీటెస్ట్లో షార్ట్ ఎంటర్ చేసుకొని టువర్డ్స్ ఈ జోన్స్ దాకా అయితే మనం చూడొచ్చు. లేదు అని అంటే మనం ఇక్కడ నుంచే ఈ రేంజ్ని కూడా బ్రేక్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, నేను ఇప్పటికీ చెప్పాను ఇక్కడ నుంచి మనం తప్పకుండా రిజెక్షనే తీసుకుంటాము అని చెప్పి. బట్ ఎప్పుడు టెక్నికల్లో చెప్తాను కదా, రేంజింగ్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ రేంజ్ జరుగుతున్నప్పుడు మనం మార్కెట్లో అక్కడ బ్రేక్అవుట్ అయితే చూస్తాము, బ్రేక్ డౌన్ అయితే చూడము. ఇన్ కేస్ మార్కెట్ ఏమైనా బ్రేక్ డౌన్ ప్రాబబిలిటీ ఛాన్స్ వచ్చినా కానీ మనకి 86,000 దాకా మళ్ళీ ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. దీన్ని కూడా చూడండి, మాక్సిమం రిజెక్షన్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇప్పటికీ. బిట్కాయిన్ స్ట్రక్చర్లో అయితే ఇంకా దీనికన్నా పెద్ద చేంజెస్ అయితే మనకేం లేదు, ఇక్కడే రేంజింగ్ జరుగుతుంది. అట్లాగే కొంచెం నెగిటివిటీ కూడా ప్రజెంట్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే బయ్యర్స్ ఏదైతే 94,600 కన్నా పైన క్యాండిల్ని అయితే క్లోజ్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ ఒక చిన్న వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సూన్ ఆర్ లేటర్ బ్రేక్ డౌన్ కూడా వస్తుంది. వెంటనే ఇనిషియల్గా బ్రేక్ డౌన్ అయితే రాదు, బ్రేక్ డౌన్ వచ్చినా కానీ మళ్ళీ ఈ రీటెస్ట్ ఇట్లా వచ్చి దాని తర్వాత మళ్ళీ బ్రేక్ త్రూ అన్నది ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇథీరియం గైస్. ఇథీరియంలో కూడా ఏం జరుగుతుంది అని అంటే ఇథీరియంకి కూడా ఉన్న మేజర్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఇదే $1,800 అన్నది. 1,800 నుంచే మనకి రిజెక్షన్ అయితే వస్తుంది. సూన్ ఆర్ లేటర్ మనం 1,675 దాకా మనం మళ్ళీ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. ఇది కూడా చూడండి. అట్లాగే ఇది 1755లో కూడా కొంచెం మంచి సపోర్ట్ని తీసుకోవడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. ఎందుకంటే డైలీ క్యాండిల్లో మనకి బయ్యర్స్ అన్నది హ్యూజ్గా ఇంటెక్ అనేది ఇక్కడే జరిగింది. సో యూజువల్గా మనం ఏదైనా కానీ ఇథీరియంలో పర్ఫెక్ట్ షార్ట్ని బిల్డ్ చేయాలి అని అంటే ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయితే జరగాలి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ జరిగి దాని తర్వాత వచ్చే రీటెస్ట్లో మనం ఎంటర్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ని అయితే ఇథీరియంలో కూడా బుక్ చేయొచ్చు. ఇక్కడే మనకి ఇథీరియంలో కూడా రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది. ఇది కనుక బ్రేక్అవుట్ వస్తే మనకి 2271, 2112 ఈ డాలర్స్ దాకా అంటే ఈ రేంజ్ దాకా కూడా మనం పంప్ని అయితే చూడడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది ఎథీరియంలో కూడా. సో ఇప్పుడే కాదు, ఇంకా టైం పడుతుంది. ఎథీరియంలో కూడా ఒక చిన్న రిజెక్షన్ అయితే వస్తుంది సూన్ ఆర్ లేటర్ చూడండి.
యూజువల్గా ఎంత లేదన్నా కానీ 1600 దాకా రిజెక్షన్ అయితే తీసుకొని వస్తుంది మార్కెట్. 1650 దాకా మనకి ఒక రిజెక్షన్ అయితే వస్తుంది. చూడండి, ఏమైనా బైబ్యాక్ చేయాలి అనుకున్నా కానీ ఈ రేంజ్ లో మనం బైబ్యాక్ చేస్తే కనుక యావరేజ్ అన్నది చాలా మంచి ప్రైస్ లో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మెయిన్ గా మాట్లాడాల్సింది డామినెన్స్ గురించి గైస్. ఎందుకు అనంటే బిట్ కాయిన్ లో మనీ ఫ్లో వస్తుంది, ఆల్ట్స్ లో కూడా కొన్ని ఆల్ట్స్ లో మనీ ఫ్లో జరుగుతుంది. బట్ డామినెన్స్ చూసుకుంటే కనుక రైజ్ అవుతూనే ఉంది. ఇది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ లో ఇది కనుక ప్రెసెంట్ దీనిపైన 74 లో మనకి ఒక రిజెక్షన్ పాయింట్ అయితే ఉంది. ఇన్ కేస్ ఆ రిజెక్షన్ కోసం ఆ రెసిస్టెన్స్ ని టచ్ చేయడానికి డామినెన్స్ కనుక వెయిట్ చేస్తే కనుక మనం ఇంకొక బిగ్ ఫాల్ ని మార్కెట్ లో చూడడానికి 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మార్కెట్ లో ఒక మంచి పంప్ వస్తుంది, డీసెంట్ పంప్ వస్తుంది, మనీ ఫ్లో వస్తుంది. ఓకే, కొన్ని ఆల్ట్స్ లోంచి మనీ ఫ్లోని తీసి ఇంకొక కొన్ని ఆల్ట్స్ లోంచి పంప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూయి మనకి పంప్ అయింది, అట్లాగే ఈ మీమ్స్ లో చూసుకుంటే కనుక బాంక్ పంప్ అవుతుంది. సో ఇట్లాంటి వాటిల్లోంచి కొన్ని ఆల్ట్స్ పడుతున్నాయి, ఇప్పటికీ పడుతున్నాయి. వాటిలోంచి తీసుకొచ్చి మనీ అన్నిటిని వీటిల్లో పెట్టి వీటిని మనకి రైజ్ చేయడం జరుగుతుంది. దాని అర్థం ఏంటి అని అంటే మనీ అన్నది అన్ని ఆల్ట్స్ లోకి అయితే రావట్లేదు మార్కెట్లోకి. సో డామినెన్స్ లో కనుక ఒక్కసారిగా ఒక మంచి స్పైక్ వచ్చింది అని అంటే మార్కెట్ మొత్తం మళ్ళీ క్రాష్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోండి అందరూ. ఒక్కసారి వచ్చింది మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేయకపోవడం ఈ టైంలో, ఇవే మళ్ళీ లాసెస్లోకి అయితే తీసుకొస్తుంది. ఎప్పుడు ఒక రేంజ్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ ఇచ్చింది, 50% ఇచ్చింది. ఆ 50%లో మనం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అన్నది చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయగలిగితేనే మళ్ళీ ఇన్ కేస్ ఏమైనా డిప్ వచ్చినా కానీ దాన్ని బై చేయగలం. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేయకపోతే డిప్ ఎక్కడ బై చేస్తారు చెప్పండి? లేదు, నా దగ్గర మంచి హ్యూజ్ ఫండ్ ఉంది డిప్ని బై చేయడానికి, ఇంకా డిప్ వస్తే నేను ఎంత వచ్చినా కానీ నేను బై చేయగలను అనుకుంటే మీరు ఓకే, రిలాక్స్డ్గా ఉండండి. లేదు, నా దగ్గర ఫండ్స్ లేదు, ఉన్న ఫండ్స్లోనే అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక వచ్చిన ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు బుక్ చేయడం అన్నది మేజర్ కీ రోల్ని అయితే ప్లే చేస్తుంది. రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తుంది అని అంటే 30 to 40% అన్నది మార్కెట్లో అక్కడ మనం ప్రాఫిట్ని బుక్ చేయగలగాలి. అప్పుడు మాత్రమే మనం ప్రాఫిట్ బుక్ చేస్తేనే నెక్స్ట్ డిప్ జోన్స్ని కూడా బై చేయగలం. సో ప్రెసెంట్ డామినెన్స్ని చూసుకుంటే కనుక మనకి ఇక్కడే ఈ ఛానల్ని బ్రేక్ చేయడానికి అయితే రెడీగా ఉంది. సో ఇది వీక్లీలో నడుస్తుంది. అదే డైలీలో చూడండి ఎంత హ్యూజ్గా మనకి రిజెక్షన్ సైడే తీసుకొస్తుందో. ఇది ఇప్పటి నుంచి కాదు, మనం ట్రై చేస్తుంది ఈ ఛానల్ని బ్రేక్ చేయడానికి. ఓకే, ఆల్మోస్ట్ 84 days నుంచి ట్రై చేస్తుంది డామినెన్స్ ఇదే ఛానల్ని బ్రేక్ చేయడానికి. వన్స్ ఇన్ కేస్ ఏమన్నా మళ్ళీ టారిఫ్ వార్స్ వచ్చినా, మార్కెట్లో ఏదైనా అన్సర్టనిటీ వచ్చినా కానీ మనీ ఫ్లో అన్నది ఎగ్జిట్ అయింది అని అంటే డామినెన్స్ అనేది స్ట్రైట్ ఫార్వర్డ్గా రేజ్ అయ్యి మనకి ఏదైతే ఉన్న 74 జోన్ అయితే ఉందో ఈ 74 దాకా మనం అప్వర్డ్స్ మూమెంట్ అయితే చూస్తాం మార్కెట్లో. ఇది చూడగలిగాము అని అంటే ఆల్ట్స్ మార్కెట్ మొత్తం బ్లీడింగ్ అయితే నడుస్తుంది. మళ్ళీ ఇప్పటిదాకా ఎంత స్లో మూమెంట్ వచ్చిందో బ్లీడింగ్, ఈసారి ఫాస్ట్ మూమెంట్ లో బ్లీడింగ్ వస్తుంది మార్కెట్ లో. ఇదైతే అందరూ జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నాకు డామినెన్స్ అయితే మార్కెట్ లో ఇంత మంచి పంప్స్ వస్తున్నా, బిట్ కాయిన్ లో ఒక మూమెంట్ వచ్చినా, మంచి రిజెక్షన్ పాయింట్ దగ్గరకు వచ్చి మార్కెట్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనంటే మనీ ఫ్లో కనిపిస్తుంది కాబట్టి బయ్యర్స్ లో దమ్ ఉంది. అట్లాగే బయ్యర్స్ మంచి ఫ్లోలో ఉన్నారు కాబట్టి మార్కెట్ మనం ప్రెసెంట్ ఉన్న హ్యూజ్ రిజెక్షన్ జోన్ దగ్గర కూడా ఆగగలిగాం. బయ్యర్స్ లో ఒక్కసారిగా బయింగ్ ప్రెషర్ అయిపోయింది, సెల్లర్స్ ఇంటెక్ చేశారు అని అంటే కనుక ఆగకుండా సెల్లింగ్ వస్తుంది. అట్లాగే డామినెన్స్ అన్నది హ్యూజ్ గా మనకి పంప్ అవ్వడం జరుగుతుంది. దీన్ని అయితే అందరూ మైండ్లో పెట్టుకొని మీ ఆల్ట్స్లో ఇన్ కేస్ ఏమన్నా ప్రాఫిట్స్ వస్తే అట్లీస్ట్ ఒక 50% వచ్చినా కానీ దాంట్లో ఒక మార్జిన్ ఆఫ్ అమౌంట్ని అయితే ఎగ్జిట్ చేయండి. అప్పుడు మాత్రమే డిప్ బై చేయడానికి అయితే మీరు రెడీగా ఉండగలరు. ఎందుకంటే ప్రీవియస్గా మనం ఎప్పుడు చూసినా కానీ ఈ రిజెక్షన్ జోన్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనకు ఒక మంచి రిజెక్షన్ అయితే కనిపింది. ఈసారి మనం బిట్ కాయిన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో డామినెన్స్ కూడా అంతే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇదే నాకు మార్కెట్లో ఇంకొక వాలటాలిటీ రావడానికి కూడా ప్రాబబిలిటీగా ఛాన్సెస్ ఉంది అని అయితే చెప్తుంది. అట్లాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక టోటల్ మార్కెట్ క్యాప్ కూడా ఎగ్జాక్ట్ రిజెక్షన్ జోన్లో ఉంది. సూన్ ఆర్ లేటర్ కమింగ్ డేస్లోనే మనకి రిజెక్షన్ అయితే కనిపిస్తుంది. దీని సపోర్ట్ మనకి చూడాల్సింది 2.69 ట్రిలియన్లో అయితే మనకి సపోర్ట్ కనిపిస్తుంది. దీనిలో కూడా మీ ఐసైట్ని అయితే ఉంచండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ గైస్. ఆల్ట్స్ మార్కెట్ క్యాప్ కూడా ఎగ్జాక్ట్ రిజెక్షన్ జోన్కి అయితే వచ్చి కూడా 3-4 డేస్ ఇక్కడే కన్సాలిడేట్ అయితే అవుతుంది. కొంచెం దీంట్లో కూడా వీక్నెస్ అయితే కనిపిస్తుంది. దీన్ని కూడా మనం మళ్ళీ రిజెక్షన్ పాయింట్లోనే చూడొచ్చు. ప్రెసెంట్ చూసుకుంటే కనుక ఎంత లేదన్నా మళ్ళీ $200 బిలియన్ దాకా అయితే మనం మార్కెట్ క్యాప్ని అంటే $37 బిలియన్ మళ్ళీ వైపౌట్
కానీ లేకపోతే డౌన్ఫాల్ కానీ చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇవైతే ఈ పాయింట్స్ అన్ని క్లియర్గా అయితే గుర్తుంచుకోండి గైస్. ఒక్కసారిగా మనం ప్రాఫిట్స్ లోకి వచ్చేసాము, ఇంకా బుల్ రన్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి మీరు అదే ఫోమోలో ఉంటే కనుక యాజ్ పర్ మై టెక్నికల్ బుల్ రన్ రావడానికి ఇంకొంచెం టైం అయితే పడుతుంది. సో ఆ టైం డేట్స్ అన్నది నేను మంత్స్ అన్నది క్లియర్గా మెన్షన్ చేస్తాను కమింగ్ డేస్ లో. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరో చెప్పారు ఇంకా అయిపోయింది బుల్ రన్ వచ్చేసింది అని చెప్పి మళ్ళీ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ గా లాంగ్స్ ఓపెన్ చేసేసి లేకపోతే లేదు అనుకొని షార్ట్స్ ఓపెన్ చేసి బ్లైండ్ గా అయితే కూర్చోకండి. అది మన పోర్ట్ఫోలియోని కానీ లేకపోతే మన మనీని మొత్తం వైపౌట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అవుతుంది. సో ఇది గైస్ నా వ్యూ అయితే బిట్ కాయిన్ గురించి, అట్లాగే టోటల్ మార్కెట్ గురించి. మీరేమనుకుంటున్నారు? సో కమింగ్ డేస్ లో మార్కెట్ క్రాష్ అవుతుందా, లేకపోతే ఇక్కడ నుంచే మనం కన్సాలిడేట్ చేసి చిన్న చిన్నగా ఆ రెసిస్టెన్స్ జోన్ ని బ్రేక్ చేసుకొని నెక్స్ట్ టార్గెట్ 1 lakh దాకా ఉండడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది? ఈ అప్ సైడ్ మూవ్నే చూస్తామా అన్నది కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నాకు మీ వ్యూస్ కూడా ఎలా ఉన్నాయి అని అయితే నాకు అర్థమవుతుంది. సో అట్లాగే నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చేసరికి ఆల్ట్స్ గురించి. మనకి ఇవాళ ఏవైతే మనకి ప్రీవియస్ వీడియోలో వచ్చిన ఆల్ట్స్ అన్నిటిని మనం ఒక షార్ట్ వ్యూలో అయితే కవర్ చేసేద్దాం గైస్. సో ఫస్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి ఈజన్ గైస్. ఇది వచ్చేసరికి మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ రిజెక్షన్ పాయింట్ దగ్గరే ఉంది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ వస్తే మనం కమింగ్ డేస్ లో $2 దాకా కూడా, లేదు అంటే 1.43 దాకా కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. నేనైతే ఇక్కడ నుంచి ఒక చిన్న రీట్రేస్మెంట్ చూసి మళ్ళీ నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఏమన్నా మీ బయింగ్ అన్నది డిప్ లో ఉంది, 60-70 cents లో ఉంది అని అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే ఇదే జోన్ లో చేయొచ్చు. నెక్స్ట్ ఆల్ట్ కాయిన్ వచ్చేసరికి మూవ్ గైస్. మూవ్లో ప్రెసెంట్ ఒక చిన్న కన్సాలిడేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే కన్సాలిడేషన్ చూడండి. దీంట్లో పెద్ద మనం ఈ టైంలో బై చేయొచ్చా లేదా అన్నది అయితే చెప్పడానికి అయితే ఏం లేదు. సో దీన్ని ఫస్ట్ కన్సాలిడేట్ చేయనియండి. కన్సాలిడేట్ చేసి మనకి అప్వర్డ్స్ మూమెంటం వచ్చి ఈ జోన్ బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే అప్పుడు బై చేసి రీట్రేస్మెంట్ లో బై చేసుకుంటే కనుక టార్గెట్ అన్నది అట్లీస్ట్ ఎంత లేదన్నా 100% అయితే ఇక్కడ దాకా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి రెండర్ గైస్. ప్రెసెంట్ రెండర్ మనకి ఇదే రేంజ్ లో 4.3 to 4.7 మధ్యలో ఒక రిజెక్షన్ అయితే ఎదుర్కొంటుంది. ఈ రేంజ్ కనుక బ్రేక్ చేస్తే మనం ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయగలుగుతాము. నెక్స్ట్ మనం 5.3 దాకా రెండర్ ని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత $5.6 దాకా చేంజ్ దాకా మనకి రెండర్ అయితే అప్వర్డ్స్ మూమెంటం వస్తుంది. అట్లాగే రెండర్ కి మేజర్ రిజెక్షన్ ఏదన్నా ఉంది అని అంటే అది 6.4 to 7 మధ్యలో అయితే మేజర్ రిజెక్షన్ ఉంటుంది గైస్. అక్కడ నుంచి మాత్రమే మనం రెండర్ రిజెక్షన్ వచ్చిన తర్వాత ఈ రేంజ్ నుంచి వచ్చిన తర్వాత ఆ రీట్రేస్మెంట్ లో బై చేసుకొని బుల్ రన్ కోసం అయితే వెయిట్ చేయాలి. రెండర్ చాలా మంచి ప్రాజెక్ట్ గైస్, మిస్ చేయకండి. ఏకి సంబంధించిన ప్రాజెక్టు హ్యూజ్ మ్యానిపులేషన్ అయితే జరిగింది. ఇక్కడ సెల్లర్స్ అయితే హ్యూజ్ గా ట్రాప్ అయ్యారు టువర్డ్స్ మనకి $2.5 to $3 మధ్యలో అయితే. దీని గురించి నేను చూపిస్తాను చూడండి. మంత్లీలో చూసుకుంటే కనుక మనం ఏదైతే ఫిబొనాచి రీట్రేస్మెంట్ ని యూజ్ చేసి చూస్తాం కదా, ఇదే రీట్రేస్మెంట్ లో మంత్లీ అన్నది 3.2 కన్నా కింద క్లోజ్ చేయలేకపోయింది. అదే వీక్లీలో చూసుకుంటే కనుక మ్యానిపులేషన్ క్యాండిల్ క్లోజింగ్స్ కనిపించాయి, ప్రాపర్ క్యాండిల్స్ క్లోజింగ్ అయితే కనిపించలేదు. ఎవరైతే ఈ ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ చూడకుండా షార్ట్ చేసి ఉంటారో ఈ సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు మార్కెట్ లో ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐపీ గైస్. ఇది కూడా సేమ్ రిజెక్షన్ జోన్ లో రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ఈ రెసిస్టెన్స్ పైన మనకి ఏమైనా క్యాండిల్ క్లోజింగ్ దొరకగలిగితే డైలీలో మనం టువర్డ్స్ మళ్ళీ 5.35 దాకా నెక్స్ట్ టార్గెట్ అయితే ఇస్తుంది. ఇది చూడండి ఒకసారి. సో ఇది మనం ప్రీవియస్ గానే ఆల్రెడీ దీన్ని కూడా మనం అనాలిసిస్ అయితే చేసాము. సేమ్ ఇక్కడ నుంచే రిజెక్షన్ వస్తుందని చెప్పాను, అక్కడ నుంచే మనకి రిజెక్షన్ అయితే వస్తుంది. అట్లాగే ఇది ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ కూడా, గుడ్ థింగ్. ఓకే, ఆ జోన్ బ్రేక్ డౌన్ అయితే వచ్చి ఇక్కడ ఒక ఫోమోని టువర్డ్స్ డౌన్ సైడ్ మూవ్మెంట్ కి క్రియేట్ చేసి, బట్ ప్రెసెంట్ అన్నది అప్వర్డ్స్ మూమెంటం కి అయితే మార్కెట్ వచ్చేసింది. మళ్ళీ ఇదే కన్సాలిడేషన్ జోన్ లో అయితే మనకి ట్రేడింగ్ అవుతుంది. ఇన్ కేస్ ఈ జోన్ కనుక బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే మనం టువర్డ్స్ మళ్ళీ 5.2 5.3 దాకా మార్కెట్ అప్వర్డ్స్ మూమెంటం అయితే చూస్తాము ఐపీలో. నెక్స్ట్ వచ్చేసరికి జెడార్వో గైస్. జెడార్వో వీక్లీలో చూసుకుంటే హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటుంది. ఇది సూనర్ లేటర్ దీన్ని బ్రేక్ కూడా చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఇప్పటి నుంచి ఉన్న రెసిస్టెన్స్ కాదు, ఎప్పటి నుంచో ఉన్న రెసిస్టెన్స్. మనకి ఇన్నాళ్ళు ఇచ్చిన సపోర్టే దాన్ని రిజెక్ట్ చేసుకొని రెసిస్టెన్స్ గా అయితే మారింది. ఇది దీనిపైన 3.3 పైన మనకి మార్కెట్ లో క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే సూనర్ లేటర్ $5 దాకా ఇది ఒక్కసారిగా ఫ్లై అయితే అవుతుంది. దీని గురించి కూడా చూడండి ఒక్కసారి. ఇన్ కేస్ దీన్ని ఏమన్నా డిప్ లో బై చేయాలి అని అనుకుంటే మీరు ఎగ్జాక్ట్ అన్నది 2.3లో మీరు ఎగ్జాక్ట్ గా బయింగ్ అయితే చేయొచ్చు. ప్రెసెంట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చినా కానీ 2.3లో మీరు బయింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పాప్కార్ట్ గైస్. పాప్కార్ట్ ప్రెసెంట్ ఉన్న ఇక్కడ ఒక చిన్న రేంజ్ ఉంది చూడండి, దీన్ని చూపిస్తాను. ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇక్కడ ఏదైతే సెల్లర్స్ వీళ్ళందరూ
బై సైడ్ అయితే తీసుకొచ్చి ఈ సెల్లర్స్ అందరూ ట్రాప్ అయిపోయారు. ఇట్స్ ఎ గుడ్ సైన్. బట్ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది కదా, ఇదేదైతే మనకి ప్రీవియస్ గా 2024 జూలైలో ఇచ్చిన సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ ని కూడా ప్రీవియస్ గా బ్రేక్ చేసుకొని వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు రెసిస్టెన్స్ గా అయితే మారుతుంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మనం పాప్ క్యాట్ లో చూడగలిగేది 85 సెంట్స్ దాకా అయితే చూస్తాం. నెక్స్ట్ టార్గెట్ అన్నది పాప్ క్యాట్ కి 85 సెంట్స్. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ ఉన్న 40 సెంట్స్ అనుకోండి, 40 సెంట్స్ కనుక బ్రేక్ చేయగలిగితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి 116% అయితే ఉంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి. ఇన్ కేస్ దీంట్లో మీకు మన ఇంట్రెస్ట్ ఉంటే డైలీ క్యాండిల్ క్లోజింగ్ జరగాలి, అట్లాగే వీక్లీలో కూడా 40 సెంట్స్ పైన క్యాండిల్ క్లోజింగ్ అయితే రావాలి. రాలేదు అని అంటే మళ్ళీ మనం 30 సెంట్స్ ఏరియాని కూడా టచ్ చేయడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంది. లేదు అని అంటే దానికన్నా కిందకు కూడా మార్కెట్ రావడానికి పాప్ క్యాట్ లో ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ కాయిన్ గైస్. డాజ్ ని ప్రెసెంట్ రెసిస్టెన్స్ లో ఉంది. ఎవరన్నా ఉంటే కొంచెం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ అయితే సెల్ చేయండి. దాన్ని మనం బై చేయాలి అని అంటే ప్రెసెంట్ ఇప్పటికీ నాకు 0.09361 ఇదే జోన్ లో అయితే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. వస్తుందా రాదా అని అయితే నాకైతే తెలియదు కానీ, బట్ యాజ్ పర్ మై టెక్నికల్ నేనైతే ఈ జోన్ లో వెయిట్ చేస్తున్నాను డాజ్ ని బై చేయడానికి. అట్లాగే ఇది కూడా ఒక బెస్ట్ బయింగ్ జోన్ అని ప్రీవియస్ గా ఎన్నో సార్లు చెప్పాను. 12 సెంట్స్ అనేది ప్రెసెంట్ మనం 17 లో రెసిస్టెన్స్ అయితే ఎదుర్కొంటున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి పెపే గాయస్. పెపేలో మీరు మళ్ళీ బయింగ్ చెయ్యాలి అనుకుంటే 0.0000872 పై కన్నా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ కన్సాలిడేషన్ జోన్ కన్నా పైన మనకి వీక్లీలో కనుక క్యాండిల్ క్లోజింగ్ ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ కనిపించింది అని అంటే ఇక్కడ కూడా ఒక రిజెక్షన్ అయితే ఉంది చూడండి, రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇక్కడే మళ్ళీ మనకి సపోర్ట్ కాస్తా ఫ్లిప్ అయ్యి రెసిస్టెన్స్ కింద మారింది. ఈ జోన్ దాకా అయితే తీసుకోవచ్చు. సో ఇది ఇక్కడే రిజెక్షన్ అయితే తీసుకుంటుంది గాయస్. ఇప్పట్లో అయితే బ్రేక్అవుట్ అయితే రాదు. ఇన్ కేస్ ఏమైనా ఉన్నా కానీ ప్రాపర్ జోన్ లో ఉంది. కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి షిబాయిను గాయస్. షిబాయినులో ఇప్పుడే బయింగ్ అయితే లేదు, వెయిట్ చేయండి. ఇంకొక మంచి జోన్ అయితే వస్తుంది. దీన్ని కనుక మళ్ళీ ఇదే జోన్ ని రీటెస్ట్ చేస్తుంది అని అంటే ఇది త్రిబుల్ బాటమ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక మంచి క్విక్ బౌన్స్ బ్యాక్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, సేమ్ ఇదే సినారియో అనుకుంటే మనం ఇది త్రిబుల్ బాటమ్. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మూన్ అయితే మార్కెట్ లో తెచ్చిందో చూడండి. ఆ త్రిబుల్ బాటమ్ సారీ ఇక్కడ నుంచి కాదు కదా, 160% ఇచ్చింది. సో ప్రెసెంట్ ఇది డబుల్ బాటమ్ కింద ఉంది. మళ్ళీ ఇదే జోన్ రీటెస్ట్ చేసింది అని అంటే 0.0001108 ఈ జోన్ దాకా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ బై చేసుకోండి. నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా కన్జ్యూమ్ చేసి ఒక కొత్త ఆల్ టైమ్ హైని కూడా ఇవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాన్ కేక్ స్వాప్ గాయస్, కేక్ అంటాము దీని టిక్కర్ వచ్చేసరికి. మన బై జోన్ నుంచే ఇది మనకి మంచి పంప్ని అయితే తీసుకొని వచ్చింది. ప్రెసెంట్ రిజెక్షన్ అయితే ఎదుర్కొంటుంది. మళ్ళీ పాన్ కేక్ స్వాప్ మీరు బై చేయాలి అనుకుంటే $1.68 దగ్గర అయితే వెయిట్ చేయండి. ఇక్కడ నుంచే ఈసారి వచ్చేది ఆ పంపులో ఈ రేంజ్ ని బ్రేక్అవుట్ అయితే చేసేస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నో నాళ్ళ నుంచి అయితే ట్రై చేస్తుంది దీన్ని బ్రేక్ చేద్దామని, ప్రెసెంట్ అయితే అవ్వట్లేదు. దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చి కూడా ఒక మంచి మ్యానిపులేషన్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే రేంజ్ లో అయితే మనం ప్రెసెంట్ కూర్చున్నాము. మనం ఏమన్నా బై చేయాలి అని అంటే పాన్ కేక్ స్వాప్ లో 1.23 అనే 26 లో కూడా ఒక మంచి బయింగ్ అయితే ఉంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇక్కడికి వస్తే కనుక ఇట్లాంటి క్విక్ బౌన్స్ బ్యాక్స్ లే వస్తాయి. ఈసారి వచ్చే రివర్సల్ లో ఇక్కడ దాకా వచ్చినా కానీ 100% అయితే బై చేయండి పాన్ కేక్ స్వాప్ లో. నెక్స్ట్ వచ్చేసరికి బాంక్ గాయస్. బాంక్ ప్రెసెంట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయొచ్చు. అట్లీస్ట్ 50% పైనే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ అయితే వస్తుంది. షూర్ షార్ట్ గా రిజెక్షన్ రావడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది. ఎందుకంటే పైన మేజర్ రెసిస్టెన్స్ అయితే ఉంది. ఇన్ కేస్ ఇదేమన్నా బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ మనం బాంగ్ ని బై చేయాల్సిన రేంజ్ వచ్చేసరికి 0.0001324 లో బై అయితే చేయండి గాయస్. ఇక్కడ నుంచే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ ఏరియా మళ్ళీ 100% టచ్ అవుతుంది. దీన్ని అయితే మీ ఐ సైడ్ లో ఉంచుకోండి. అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే మీ ఆల్స్ ఏమన్నా ఇంకా కవర్ చేయని ఉంటే కనుక వాటిని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మనం కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాము. అట్లాగే మీరేమనుకుంటున్నారు మార్కెట్ అనాలిసిస్ అనేది, దాని వ్యూని కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ వ్యూస్ కూడా ఎలా ఉన్నాయి, అసలు మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటి అన్నది కూడా నాకైతే ఒక ఓవర్వ్యూ అయితే వస్తుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ అనాలిసిస్ అయితే చేద్దాము. మీ వ్యూ సైడ్ ని బట్టి నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మార్కెట్ అట్లా కాదు ఇట్లా ప్లేఅవుట్ అయితే జరుగుతుంది, అట్లా మనల్ని మ్యానిపులేట్ చేస్తుంది అని అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అంతే గైస్ ఇవాళ వీడియో అయితే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.